హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలగా సంతోష్ని వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఇదిగోండి ఎలా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు వ్లాగ్ ఏమిటంటే ఈవినింగ్ టైం కదా, కొంచెం స్నాక్స్ ఏమైనా చేసుకుందాం అని చెప్పి కొంచెం గారెలు చేసుకున్నాం. అవి ఎలా చేసాము ఏంటి అనేది మీకు ఒకసారి షేర్ చేద్దామని చెప్పి మళ్ళీ వీడియో షూట్ చేసుకున్నామండి. మీకు కూడా చూపిద్దామని చెప్పి. అయితే ఏంటంటే పొట్టుపప్పు గారెలు ఉంటాయి కదండి, మామూలు గుళ్ళుపప్పు కాకుండా పొట్టుపప్పు మీ అందరికీ చాలామందికి తెలుసు. అది ఏంటంటే టేస్ట్గా ఉంటాయి, అలాగే హెల్దీ కూడా పప్పు. హెల్దీ అండ్ టేస్టీ పప్పు అండి. ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటే దాన్ని వాడుకోవటానికి ట్రై చేయండి. కాకపోతే ఏంటంటే కొంచెం మనకి ఎక్కువ పని. అది అదంతా కడిగి పొట్టంతా తీయాలంటే చాలా వరకు రాదు. కొన్ని చాలా అంటే టైం పట్టుద్ది. వచ్చిన వాళ్ళకి బేగ అయిపోద్ది. నాలాంటి దానికైతే మాత్రం చాలా ఎక్కువ టైం తీసుకుంటుందండి. కానీ కొంచెం శ్రమ ఎక్కువైనా టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకి హెల్త్ పరమైన ఫుడ్ కాబట్టి వీలైనంత వరకు పొట్టు మినపప్పు వాడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు అవి గారెలు దాని తయారీ విధానం మనం చూద్దాం. అంటే నేను కొంచెం వెరైటీగా చేశాను, అందుకని చెప్పి వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. అదేమిటంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఇప్పటికీ చాలామంది సబ్స్క్రైబ్ చేశారు మన ఛానల్లో. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళందరికీ నా తరఫున మీ మాటగా చెప్పండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకేనా? మీరు ఎంతోగానో నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, గారెలు. నేను చేసిన గారెలు ఇదిగోండి ఫ్రెండ్స్. ఈ గారెలు దీని తయారీ విధానం ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇదిగోండి నేనేమో గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలాగా రుబ్బు. చూసారు కదా, మనం అందరం అలాగే చేసుకుంటాంలేండి. అయితే ఇది పొట్టుపప్పు, కొంచెం అక్కడక్కడ పొట్టు ఉండేలా చూసుకోండి. కొంచెం అంటే మన హెల్త్ పరంగా మంచిది. అయితే నేను కొంచెం రుబ్బు వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇడ్లీ రుబ్బు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇందులో కొంచెం ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అదే బొంబాయి రవ్వ కాదు, బొంబాయి రవ్వనండి, గోధుమ నూక ఉంటుంది కదా, అది వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఇగోండి ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర. నేను ఆల్రెడీ రుబ్బు చేస్తున్నప్పుడు అల్లము వెల్లుల్లిపాయలు వేస్తాను, వాటితో పాటు నలిగిపోయింది. అల్లం, వెల్లుల్లి, గోధుమ నూక, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయండి గారెలు. మీరు కూడా ట్రై చేయండి. చాలామందికి తెలుసు, తెలియని వారి కోసం ఇలా చెప్తున్నాను. కొంచెం ఈ స్టైల్లో కనుక గారెలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మరలా ఇంకో మాట ఏంటంటే కోస్త పొట్టు ఉండేటట్టు చూసుకోండి. నేను ఈ కవర్ ఎందుకు చూపిస్తున్నానంటే గారెలు వేయడానికి కవర్లు, పాల కవర్ అది పడేసానని చెప్పి అది మా పిల్లలు తింటున్న తీసుకొని తినేసాక కవర్ కడిగేసి అందులో గారెలు వేసుకొని ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఈ విధంగా దీనికి మనం చట్నీ చేసుకోవచ్చు, లేదంటే మనం ఏదైనా మన ఇంట్లో కూర అన్న ఏదైనా ఉంటే వేసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే ఏమీ చేయలేదు, మా వాళ్ళైతే ఇంకా అలాగనే తినేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అందులో మనం అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా నేను చట్నీ అది ఇంకేం చేయలేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఈ విధంగా ఒకసారి గారెలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. వీలైనంత వరకు పొట్టుపప్పు ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం స్కిప్ చేయకుండా నా వీడియోలు చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఎంతో నాకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఇంకా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ. మరో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.